ఎడారిలో సెలయేర్లు. జూలై 1వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును. లూకా శుభవార్త 1వ అధ్యాయము 45వ వచనము. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. లూకా శుభవార్త 1వ అధ్యాయము 20వ వచనము. ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి. ఎదురు చూసిన మనసా, నువ్వు కోరుకున్నవి ఆశతో అంటిపెట్టుకొని కనిపెట్టినవి జరుగుతాయని దేవుడో మాట ఇచ్చినవి. మనసుకు తెలుసు సందేహం వలదని, మాట ఇస్తే చాలు జరిగినట్టే అని. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. అలసిన మనస విశ్రమించు దేవుని వడిలో, ఆయన రెక్కల నీడలో హాయిగా పవళించు. ఎదురు చూసే కళ్ళు దేవుణ్ణి చూడాలి. నీ భారాన్ని ఆయన మీద వేస్తే నీకు ఆనందమే మిగలాలి. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. వేసారిన మనస ప్రార్థించు, సంతోషించు. రోజంతా మబ్బు కమ్మిన, వాన కురిసి వేధించిన, సంధ్య పొద్దు వాలేసరికి గుడిగంటలు మోగుతాయి. అనుమానపు పొగమంచు రాత్రిపై తెరకప్పితే మినుకుమనే తారల్ని చూపుతుంది విశ్వాసం. ఈ విషయాలు మన కళ్ళెదుట జరుగుతాయి. నమ్మిన మనస, దేవుడు చెప్పాడు నీకు. విశ్వాసం నిరీక్షణ లేని రెక్కలు దులుపుకొని పసిడి కిరణాల రవి వైపు రువ్వున ఎగిరిపోని. గులాబీ ఉదయపు ద్వారాలు పిలిచినాయి. రాత్రిలో కనబడిన సంతోషాలు కనబడినాయి. దారులన్నీ మూసుకుపోయినా మనకి వచ్చిన వాగ్దానాలు నెరవేరేదాకా ఎదురు చూడాలి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియూ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక, మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 20వ వచనము. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.